హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ 2702. ఈరోజు మా అక్క అయితే నాకు అర్జెంట్గా కాల్ చేసి రమ్మంది ఇంటికి. సో నేనైతే వాళ్ళ ఇంటికి వచ్చాను. సో చూద్దాం ఏం చేస్తుందో లోపల. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇదైతే మా అక్క రూమ్ అన్నమాట. చూద్దాం లోపల ఏం చేస్తుందో. ఏం చేస్తున్నా చూడండి గాయస్. అప్పుడే నన్నేమో ఫాస్ట్గా రెడీ అయిపోమంది, ఇదేమో ఇంకా రెడీ అవుతూనే ఉంది. హాయ్ చెప్పు అందరికి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే రెస్టారెంట్ అంట. రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి పిలిచింది. సో అందరు రెడీ అవుతున్నారు ఇక్కడైతే. నేనైతే ముందే రెడీ అయిపోయాను. సర్ప్రైజ్ ఏమో అనుకుని ఫాస్ట్గా వచ్చాను. సో రెస్టారెంట్కి వెళ్దామంది. సండే కదా ఈరోజు. సో మేము వెళ్తున్నాము. సో మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళాము, ఏమేమి తిన్నాము అని చెప్పి నేను మొత్తం వీడియో తీస్తాను. సో వీడియో మొత్తం చూసేయండి గాయస్, ఓకేనా? బాయ్ బాయ్. ఇక్కడ మా పెద్దమ్మ కూడా రెడీ అవుతుంది. మా అక్క రెడీ అయిపోయింది చూడండి. అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయామండి. మా పెద్దమ్మ మీద జోక్స్ వేస్తున్నారు. మెల్లో బీచ్ మోనాలిసా దగ్గర ఎప్పుడు తీసుకున్నామని చెప్పి. మేమైతే అరౌండ్ 1 o'clockకి స్టార్ట్ అయ్యామండి. మేము కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అయితే పడింది. అయినప్పుడే చూడండి. మా అక్క అయితే రెస్టారెంట్కి తీసుకువెళ్తానని చెప్పి ఏదో షార్ట్కట్లో తీసుకెళ్ళిందండి. కానీ మళ్ళీ అక్కడికే వచ్చాం తిప్పి. సో కామెడీ అన్నమాట. ఈ లోపల మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయారు. మాకైతే కొంచెం టైం పెట్టింది. సో అక్కడ మా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ మేమైతే రెస్టారెంట్కి రీచ్ అయిపోయామండి. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి రామచంద్ర. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్. సో మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయామండి. అంబియన్స్ చూడండి, చాలా నీట్గా ఉంటుంది. అక్కడ సోఫాస్ కూడా వేశారు కూర్చోడానికి. సో మనం ఫ్యామిలీతో అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మీరు కూడా సండే ఫ్రెండ్స్తోనే కాకుండా ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్తారా? అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళు ఈ రెస్టారెంట్కి ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లోపలికి వచ్చేసామండి. అండ్ మా అక్క అయితే ఏం చెప్పాలో అలా ఆలోచిస్తూనే ఉంది. అండ్ చాలాసేపు డిస్కషన్ తర్వాత ఫైనల్గా ఆర్డర్ ఇచ్చాము. అలానే మేమైతే లేట్గానే రీచ్ అయ్యామండి. ఇంకా 2 o'clockకి అలా రెస్టారెంట్కి. సో ఎక్కువ మంది అయితే లేరు. సో కొంచెం ప్రశాంతంగా కూడా ఉంది. వెయిట్ చేస్తున్నాం, ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడే. మా పెద్దనాన్ని అయితే నేను వీడియో తీయమన్నాను, కానీ అయితే సరిగ్గా తీయట్లేదు. చాలా కామెడీ చేస్తున్నారు. సో ఫైనల్లీ చాలా వెయిటింగ్ తర్వాత ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఇంకా నాకైతే ఫుల్ ఆకలి వేసేసింది. టెంప్ట్ అయిపోయాను ఆ చికెన్ ముక్కల్ని చూసి. సో మాకైతే ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మేమైతే స్టార్టర్స్కి చిల్లీ పన్నీర్ అండ్ చికెన్ లాలీపాప్ చెప్పాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను మా అక్క అయితే వీడియో తీసుకుంటున్నాము. మా అక్క హాయ్ అనే తప్ప ఇంకేం చెప్పట్లేదు, కొంచెం షై ఫీల్ అవుతుంది. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. అండ్ పెద్దమ్మ కోసం అయితే వెజ్ పులావ్. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఈ రెస్టారెంట్ని విజిట్ చేయండి. ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది. అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఫైనల్లీ ఒక మౌత్ వాటరింగ్ డెలిషియస్ డిజర్ట్తో ఎండ్ చేసాం. ఇది అందరికీ ఇష్టం కదా, గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. నాకైతే చాలా ఫేవరెట్. అండ్ బిల్ అయితే వచ్చేసింది. సో వాళ్ళు రివ్యూ ఇమ్మన్నారు. సో మా అక్క అయితే రివ్యూ ఇస్తుంది. నాకైతే పర్సనల్లీ ఈ రెస్టారెంట్ చాలా బాగా నచ్చింది. మేమైతే ఇక రిటర్న్ అయిపోయామండి. ఫుల్ ఎండ్ వచ్చేసింది రిటర్న్ అయ్యే టైంకి. సో గాయస్ ఇంక ఇంటికి వచ్చాము. బయట అయితే చాలా ఎండగా ఉంది. ఈ సండే నేను ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశాను, ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.